ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేట ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరిన భవనంపై ప్లాస్టిక్ కవర్లు కప్పి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. మా జనం సాక్షి ప్రతినిధి సత్యం అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నమస్తే. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం పైన ఉన్నాము. ఈ ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం ఈ ప్రభుత్వ పాఠశాల పైన ఒక ప్లాస్టిక్ కవరు, గుడిసెల పైన ఇళ్లలో పైన కప్పే ప్లాస్టిక్ కవరు ఈ పాఠశాల పైన కప్పి ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్య బోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని పాఠశాల ఏదైతే పైకప్పులు మొత్తం ఊడి పిల్లల తలలపైన పడుతూ అసలు పాఠశాల పూర్తిగా శిథిలావస్థలకు చేరుకొని కూలిపోయే దుస్థితిలో ఉంటే అధికార యంత్రాంగము, విద్యాశాఖ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని ఉపాధ్యాయులు తమంతకు తామే ప్లాస్టిక్ కవర్లు ఈ పాఠశాల ఈ భవనం పైన కప్పి ఈ విద్యార్థులకు విద్యను బోధిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు వర్షం పడుతుంది, ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ ప్లాస్టిక్ కవర్ కనుక ఈ పాఠశాల భవనంపై లేకపోతే పూర్తిగా కూలి విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎక్కడో పూర్తిగా అడవి ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతంలో లేదు. ఫైనాన్షియల్ జిల్లాగా చెప్పుకునే రంగారెడ్డి జిల్లాలకు కూతవేటి దూరంలోనే ఈ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు విద్యకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తున్నామని సభలు సమావేశాలలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే, మరోవైపు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు పాఠశాల భవనాలపైన కప్పి విద్యార్థులకు చదువును బోధిస్తున్న దుస్థితి ఈ పాఠశాలలో మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా ఈ భవనం కూలి విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. లాలాపేట ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో మొత్తం పాఠశాల పైకప్పు పెచ్చులన్నీ కూడా ఊడిపోయి సీకులు తేలి ఎక్కడికక్కడ వర్షం పైనుండి వచ్చే వర్షం నీరు కూడా కిందికి వచ్చి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న దుస్థితిలో ఉంది ఈ పాఠశాల. ఇదే పాఠశాలలో ఈ పాఠశాల విద్యార్థులు అసలు ఎంత దారుణంగా ఉందో, ఈ మొత్తం పాచు పట్టిపోయి వర్షం నుంచి వచ్చే వాటర్ కూడా మొత్తం ఈ తరగతి గదిలోకి వస్తే ఇదే తరగతి గదిలో విద్యార్థులు చదువుకుంటున్న దుస్థితి ఉంది. లోపలి తరగతి గదిలో ఉన్న పరిస్థితి కూడా అట్లే ఉంది. మొత్తం పాఠశాల భవనం అంతా కూడా శిథిలావస్థకు చేరుకొని షీకులు తేలి ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతున్న దుస్థితి ఉంది. పైన కప్పిన ప్లాస్టిక్ కవర్తో పాటు మరో 2 కవర్లు కూడా అదనంగా తెచ్చిపెట్టారు ఇక్కడ ఉపాధ్యాయుల గ్రామస్తులు తెలియదు. కానీ ఈ పాఠశాల రక్షణ కోసం విద్యార్థులకు చదువు చెప్పేందుకు ఈ మరో 2 కవర్లు ఇక్కడ ఏర్పాటు చేసిన దుస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి ఈ పాఠశాల దుస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏం పేరు? మీ పేరు? శ్రావణ్. ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ స్కూల్? వర్షం వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? అవుతుందా? ఏమవుతుంది? పెక్కులు ఊడి పడుతున్నాయి మా మీద. వర్షం అట్లే నీళ్ళు వచ్చి మా మీద అవి ఇట్లా పోతున్నాయి. మళ్ళా మా మీద వర్షం కూడా పడుతుంది. ఎన్ని రోజుల నుంచి ఉంది? ఎన్ని రోజుల నుంచి మీకు ఈ వర్షపు నీళ్ళు వస్తున్నాయి? అంటే ప్రతిసారి ఇట్లే ఉంటుందా? మీ పేరు? ఏం పేరు? ఏమైతుంది మీ స్కూల్ మొత్తం ఇట్లే? అంటే వర్షం వస్తే వాటర్ వస్తున్నాయా, పెచ్చులు ఏమైనా పడుతున్నాయా? బాగానే ఉందా? మంచిగా లేదు, మొత్తం పెచ్చులు పడుతుంది, వాటర్ వస్తున్నాయి, మమ్మీలో పడుతుంది పెచ్చులు. మరి ఎక్కడ చదువుకుంటారు మీరు? ఇంతమంది ఉన్నారు కదా, సుమారు 20 మంది ఉన్నట్టు కదా? వంట రూమ్లోనే కిచెన్, తినడం కూడా అక్కడే, చదువుకోవడం కూడా అక్కడే. మరి ఇబ్బంది అయితే లేదా? ఇంతమంది అవుతుంది, ఇబ్బంది అవుతుంది మాకు చాలా. ఏం కోరుకుంటారు మరి? ఏం కావాలి? కొత్త పాఠశాల కావాలా? కొత్త పాఠశాల కావాలి. విద్యార్థుల తరగతి గదిలో ఉన్నాం మనం. మొత్తం ఇక్కడ 25 మంది విద్యార్థులు ఒకే తరగతి గదిలో ఉంటూ ఈ పెచ్చులు ఊడిపడుతున్న ఈ వర్షానికి నీళ్ళు వస్తున్న తరగతి గదిలోనే విద్యార్థులు తమ చదువును కొనసాగిస్తున్నారు. ఎట్లా ఉంది స్కూలు? బాగానే ఉందా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది. పెక్కులుడి మీన పడుతుంది, దెబ్బ తాకుతుంది, మమ్మల్ని వంట రూమ్లో కూర్చోపెడుతుంది టీచర్. అంటే మీరు ఎక్కడ చదువుకుంటారు? ఇంట్లోనే చదువుకుంటారా లేకపోతే? ఇంట్లోనే చదువుకుంటున్నాం. వంట రూమ్ అక్కడ పక్కకు? వంట రూమ్ పక్కకి వండుతారు. అంటే వర్షం వచ్చినప్పుడు అక్కడే
అక్కడే ఉంది. అక్కడనే ఉంటారు, వంట కిచెన్ రూమ్లోనే ఉంటారు, అక్కడనే చదువుకుంటారు. పడిందా తలపైన నీకు ఎప్పుడైనా ఈ పెచ్చులుడి పడిందా? చిన్న పెక్కు పడింది. పడింది. దెబ్బేం తాకలే. పైకప్పు ఊడి చిన్న పెక్కు పడింది. ఇది మొత్తం ఊడిపోయిందిగా మరి మొత్తం అంతా. ఇది పాఠశాల దుస్థితి. ఎక్కడ చూసినా పాఠశాల పైకప్పులు మొత్తం ఊడి పిల్లల తలలపైన పడుతున్న దుస్థితి ఉంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాల నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని అయితే ఈ గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న దుస్థితి ఉంది. అసలు ఎక్కడ చూసినా ఇది పాఠశాల కాదు, దారుణమైన అసలు ఈ విండోస్ కిటికీలు చూస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అసలు ఈ పశువుల ఏవైతే ఉంటాయో ఆ స్థానంలో ఉండే దుస్థితి ఈ పాఠశాలలో నెలకొన్న పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా ఉంటే అసలు ఈ అధికారులకు ఇవి కనిపిస్తలేవా అనే పరిస్థితి ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అసలు లోపల పూర్తిగా పైన ఆ రకంగా ఉంటే కిటికీల దగ్గర చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. చెట్ల మొక్కలు కూడా, పిచ్చి మొక్కలు అన్నీ కూడా కిటికీల నుంచి అల్లుకొని ఈ దుస్థితి ఈ పాఠశాలలో నెలకొంది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలాపేట ప్రభుత్వ పాఠశాల దుస్థితికి ఇది నిదర్శనం. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో విద్యార్థులు ఉపాధ్యాయులు నిత్యం భయోందోళనల మధ్య కాలం గడుపుతున్నారు. పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో వర్షపు నీరు లోపలికి రాకుండా ఉపాధ్యాయులే భవనం పైకెక్కి ప్లాస్టిక్ కవర్లు కప్పి తరగతులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు భవనం కూలిపోతుందోనన్న ఆందోళనతో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి కొత్త పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఈ రేకుల షెడ్డుతోనైతే ఏర్పాటు చేసిన నూతన భవనం ఉందో ఇది ఈ విద్యార్థులకు కిచెన్ లాగా వంటశాలగా వాడుకునే వాళ్ళు ప్రస్తుతం దీన్ని తరగతి గదిగా ఈ కిచెన్ను వాడుకుంటూ ఇక్కడ నుండి పూర్తిగా వెనకాల ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఈ ఖాళీ ప్లేస్లో ఒకవైపు మరుగుదొడ్లు మూత్రశాలలు పక్కనే ఈ కిచెన్ పక్కనే పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న మరుగుదొడ్లు మూత్రశాలలు ఉన్నాయి. ఏదైతే ఈ కిచెన్ ఉందో ఈ కిచెన్ను తరగతి గదులకు వాడుకుంటూ ఈ రేకులు ఏదైతే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకులు ఇవి, ఈ రేకుల కింద ఈ ప్లేసు ఇది విద్యార్థులకు కిచెన్ షెడ్ లాగా ఇది వాడుతుంది. ఒకవైపు వర్షాలు, అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే తరుణంలో విద్యార్థులకు ఈ రకమైనటువంటి ఈ రేకులు ఏర్పాటు చేసి తాత్కాలికమైన రేకులు ఏర్పాటు చేసి ఇక్కడే ఫుడ్ వాళ్ళకు ఏదైతే మధ్యాహ్న భోజనం ఉందో ఆ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి విద్యార్థులకు అందిస్తున్నారు. పూర్తిగా అసలు ఒక్క తరగతి గది కూడా విద్యార్థులకు వాడుకోలేకపోవడం ఒక ఎత్తు అయితే శిథిలావస్థకు చేరి ప్రమాదకరమైన స్థితిలో ఈరోజు విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులు కృషి వల్ల ఎక్కడో ఒక చోట ఈ పరిసర ప్రాంతంలోనే ఒకవైపు కిచెన్, మరోవైపు ఇదేదైతే ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్ కింద వంట చేసి ఆ తరగతి గదులపైన ఈ ప్లాస్టిక్ కవర్ కప్పి విద్యను అందిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ విద్యార్థులకు ఏదైతే నూతన తరగతి గదులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.